రోజు ట్రాఫిక్ విధుల్లో భాగంగా ఈరోజు మన బస్టాండ్ ఇన్ గేట్ దగ్గర డీడీ కండక్ట్ చేయడం జరిగింది. మా గౌరవ ఏసీపీ సిపి గారి ఉత్తర్వుల ప్రకారం దాంట్లో భాగంగా ఈరోజు మొత్తం 18 డీడీలు బుక్ చేయడం జరిగింది. ఈరోజే నిన్న డీడీలో దొరికిన ఒక 2 పర్సన్స్కి కమ్యూనిటీ సర్వీసింగ్ కింద శిక్ష వేయడం జరిగింది. వాళ్ళ ఇద్దరిని రోజు 4 అవర్స్ గవర్నమెంట్ సివిల్ హాస్పిటల్లో కమ్యూనిటీ సర్వీస్ చేయమని చెప్పి కోర్టు జడ్జి గారు ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ రోజు నుంచే డ్యూటీ స్టార్ట్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎవరు కూడా తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఎందుకంటే మీ ప్రాణాలకే కాకుండా ఎదుటిగా వచ్చే వారి ప్రాణాలకు కూడా ముప్పే. కాబట్టి మనం తాగిన తర్వాత మన మైండ్ మన కాన్షియస్ ఉంటుంది, మనకే ఇబ్బంది అవుతుంది, మనతో పాటు ఎదురుగా రైట్ రూట్లో వెళ్ళే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. ఒకవేళ మీరు తాగినట్లయితే మీ ఫ్రెండ్స్నో లేకపోతే ఇంకెవరైనా పిలిపించుకోండి, లేదంటే ర్యాపిడోనో లేదా ఆటోనో ఏదో ఒకటి బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళండి. తప్ప మీరు ఇంటికి కుటుంబ పెద్దగా ఏదైనా అయితే మొత్తం కుటుంబం రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మేము మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా డ్రంక్ చేసి డ్రైవ్ చేయకండి, మీ ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. మేము చేసేది మీకోసమే. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి మీరు బండి మీద పోతే ఏదైనా ఇబ్బంది జరిగితే మీకే ఇబ్బంది, మాకేం కాదు. అయినా అట్లా ఉద్దేశంతో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు కూడా బైక్స్ ఇస్తారు. ఆ మైనర్ పిల్లలకు కూడా బైక్లు ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఎక్సలేటర్ మీదనే దృష్టి పెడతారు. ఎంత రైజ్ చేస్తే అంత వాళ్ళకి ఆనందం అనిపిస్తుంది. ఆ బైక్ రైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆ కంట్రోల్ కాక ఇన్సిడెంట్ జరిగే సందర్భాలు చాలా చూసినాం. కాబట్టి ఎవరు కూడా తల్లిదండ్రులు మైనర్లకు బైక్లు ఇవ్వకండి. అట్లాగే తాగి కూడా డ్రైవింగ్ చేయకండి అని చెప్పి మేము వాళ్ళందరినీ కోరుకుంటున్నాం.